చాలా మంది ఇప్పుడు పెయిన్ వస్తుందని అంటే జిమ్‌కి వెళ్తే తగ్గుతుందేమోనని వెళ్తుంటారు కదా! సో, అందరికి స్ట్రెచింగ్ చేయడం అర్థం వల్ల కాని వస్తదా? విషయం ఏంటంటే ఏది చేయాలన్నా కూడా సైన్స్ ఉండాలి. హ్మ్. సో జిమ్‌కి వెళ్ళాలి లేదా అన్నది ఆ పర్టికులర్ పార్ట్‌కి సంబంధించిన డాక్టర్ అడిగితే చెప్పేస్తాడు వెళ్ళొచ్చా లేదా అని. కానీ మనం తప్పు చేస్తాం అది. ఇప్పుడు షోల్డర్ ఇంజురీస్ అయ్యాయి జిమ్‌లలో. నా దగ్గర ఎవ్రీ డే ఒక పేషెంట్ ఉంటాడు. జిమ్‌లో ఇంజురీ అయ్యి షోల్డర్ పెయిన్‌తో వచ్చిన పేషెంట్. ఒక పేషెంట్ అయితే గ్యారంటీ ఉంటాడు. అవునా? ఏం చేసావు బాబు అంటే, సార్ జిమ్ ఎక్కువ చేశాను సార్. 10 సంవత్సరాలు చేస్తున్నాను సార్. మొన్న వచ్చింది సార్ ఇంజురీ అంటాడు. ఎందుకు వచ్చింది? 10 అప్పటి నుంచి సంవత్సరాలు చేయాలి. 10 సంవత్సరాలు నీ బాడీ, నీ షోల్డర్‌లో స్ట్రక్చర్స్ అది హోల్డ్ చేసాయి. ఇప్పుడు ఏజ్ అయిపోతుంది కదా! హ్మ్. సో, ఇప్పుడు గివ్ అవే. అక్కడ ఏదో ఒక లిగమెంట్ గానీ, టెండాన్ గానీ కట్ అయి ఉంటది. సో, అందరూ ఏమనుకుంటారంటే, ఈ యాక్టివిటీస్ చాలా హెల్తీ అనుకుంటారు. అవి సైంటిఫిక్‌గా చేస్తే హెల్తీయే. అన్‌సైంటిఫిక్ వేలో నువ్వు ప్రాపర్ అడ్వైస్ లేకుండా చేసావంటే ఇట్లా జరుగుతాయి. సో, జిమ్, అన్నెసరీ ఎక్సర్‌సైజు, అన్‌డ్యూ ట్రావెల్స్, డ్రైవింగ్ చేయడము, హ్మ్. అబ్నార్మల్ పొజిషన్‌లో వర్క్ చేయడం, అబ్నార్మల్ పొజిషన్‌లో నిద్రపోవడం, అబ్నార్మల్ పొజిషన్‌లో ట్రావెల్ చేయడము, ఇవన్నిటి వల్ల కూడాను చిన్న వయసులో వస్తాయి. 30 నుంచి ఒక 40, 45. సో, ఈ 2 సెగ్మెంట్స్‌లో కూడాను ఫైనల్‌గా ఎందుకొస్తది సార్ షోల్డర్ పెయిన్? అది చాలా కష్టమా కనుక్కోవడం అంటే చాలా సింపుల్ కనుక్కోవడం. ఎందుకంటే షోల్డరు జాయింట్ పెద్దదే అయినా గానీ బోలాబాలా జాయింట్ ఇది. ఏముంటది, ఒక జాయింట్ ఉంటది. 2 బోన్స్ మధ్యలో జాయింట్. హ్మ్. చుట్టూ 4 మజిల్స్ ఉంటాయి. హ్మ్. ఏముండవు ఇంకా. ప్రాబ్లమ్ వచ్చింది అంటే వీటిల్లోని రావాలి.